సో మనం చిత్రపురి కాలనీలో అయితే ఉన్నాం. సో రీసెంట్గా ప్రముఖ యూట్యూబర్ అయిన కోమలి ఈ ఫ్లాట్లోనే ఏదైతే ఉందో 4L25 404లో ఉన్న ఈ ఫ్లాట్లోనే తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో కోమలి ఈ ఫ్లాట్లోనే రెంట్ తీసుకొని ఉంటుందని ఇక్కడ ఉన్నట్టు సమాచారం అయితే మనకి తెలిసింది. సో కోమలి ఎందుకు సూసైడ్ చేసుకుంది అంటే తెలిసిన సమాచారం అయితే అఖిల్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అఖిల్ అనే తనతో కోమలి గత కొన్నేళ్లుగా అయితే ప్రేమ వ్యవహారం అయితే వాళ్ళిద్దరికి మధ్య నడిచింది. సో కోమలికి అఖిల్కి మధ్య వాగ్వాదం రావడంతో వీరు గత ఏడాది కాలంగా అయితే దూరంగా ఉంటున్నారు. సో ఈ కారణం చేత కోమలి మనస్తాపానికి గురయ్యి వాళ్ళిద్దరికి అయితే రీసెంట్గా గత ఏడాది క్రితం బ్రేకప్ అయింది. సో ఈ బ్రేకప్ కారణంగా మనస్తాపానికి గురైన కోమలి ఈ 404 ఫ్లాట్లో సూసైడ్ అయితే చేసుకోవడం జరిగింది. సో మనతో పాటు సాక్షులు ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మండే మేడం, మండే మ్యాక్సిమం టైము 10:30 10:40కి రమ్మంటే వచ్చినట్టుకి వచ్చేసరికి లాకు వచ్చేసరికి డోరు మస్తు కొట్టి మేడం. కొంచెం ఒక 1 అవర్ దాకా ట్రై చేసిన, 2 గంటల దాకా అది పగలేదు. మళ్ళీ వంగి కింద వంగి కూడా చూస్తే స్మెల్ అనేది రాలేదు. అయితే నైట్ 11 సరికి ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చి పోయినా అది ఒకటి వాస్తవం. బట్ మళ్ళీ చూసి మళ్ళీ గేట్లోకి పోయినా, గేట్ దగ్గరికి ఫోన్ చేసేసరికి ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు ఒక లేడీసు, ఒక కానిస్టేబుల్, ఎస్ఐ వాళ్ళు వచ్చినట్టు. ఎస్ఐ వచ్చి మా బాసు హుషన్ వాళ్ళు వచ్చేసరికి ఎంబడొచ్చిండు. తీసి అంటానికి తీయలేక మామూలు తండు 2 గంటల డోర్ వచ్చిందంట. చూస్తే మన డోర్ ఇస్తే భారీ మనం అనిపిస్తుంది. బెడ్రూమ్లో ఆ డోర్ తీసి ఉన్నది. డోర్ వేసి ఉంటే అన్నట్టు కనిపించకుండే డోర్ తీసింది కాబట్టి తీసింది. వాళ్ళు వచ్చి రమ్మని పోయిన లోపలికి పోయి ఎక్కడ ఉన్నాయి మేడం వాళ్ళ పర్సులు, వాళ్ళ ఫోటోలు. అది మల్రెడ్డి యూనివర్సిటీ అంట, అదొక కార్డు ఉన్నది సార్, అదొకటి. నెక్స్ట్ ఆధార్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఒకటి ఉన్నది. అది చూసి ఆధార్ కార్డు చూస్తే ఆమెది ఎక్కడ ప్రాపర్ వైజాగ్. అంత మేము చూస్తున్నాము. అంతట్లా మీ లేకుంటే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అంట. మొన్న నైట్లో ఫోన్ చేస్తే ఎత్తలేదంట. వచ్చి చూసిపోయింది కూడా. బట్ తర్వాత ఉండి ఆమె వచ్చింది. ఆమె చెప్తేనే ఆమె ప్రాపర్ ఆమె విలేజ్ అన్నది మాకు అప్పుడు గుర్తుంది మేడం. అంటే మరి మీకు సూసైడ్ నోట్లు కానీ ఏమన్నా దొరికినాయా? ఆమె డోర్ ఓపెన్ చేసి చూసిన మేము బయట ఉన్నాం మేడం. పోలీసులు ఉన్నారు ఈ నుండి బడికి అది సూసైడ్ నోట్లు ఏం దొరకలేదు. ఏం దొరకలేదు మేడం, దొరికింది చెప్పి మేడం, దొరకలేదు. అది పోలీసులు ఏం చెప్పారు అంటే చెప్తున్నారు కదా, లవ్ ప్రాబ్లం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు. మీకేమన్నా తెలుసు? ఒకటి మేడం, వాళ్ళు చెప్తున్నారా గేట్ లెవెల్ ఒకటి మేము ఉన్నాం, ఇద్దరు లీవ్లు ఉన్నారు అందరూ. సరే నేను ఉన్నానుకొని వెళ్ళిపోయినాను. ఇక అది సంగతి. ఎక్కడ ఆమె ప్రాపర్ ఎక్కడ చదువుతుంది? యూనివర్సిటీ మల్రెడ్డి యూనివర్సిటీ ఉంటుంది మేడం. వాళ్ళ ప్రాపర్ అయితే ఇక్కడ కాదు. వాళ్ళ ప్రాపర్ ఇక్కడ కాదు మేడం, వైజాగ్. అదకాడు ఉంది మేడం, ఉన్నది అదకాడు ఉన్నది. అంటే ఈ ఫ్లాట్లో ఉంటుంది కదా, ఎప్పుడైనా ఫ్రెండ్స్ రావడం కానీ, పార్టీలు చేసుకోవడం కానీ, ఏమైనా గొడవలు పడడం కానీ, అరుపులు కానీ ఇవేమైనా ఏర్పడ్డాయి? మాకు ఎవరు చెప్పలేదు మేడం. ఒకటి మేడం, మాది ఎవరైనా కాంప్లైంట్ చేస్తే మేము వస్తాం మేడం. బట్ ఇప్పుడు ఏదైనా ప్లాట్ అనుకో సెక్యూరిటీ సంగతి అని చెప్తే మేము వస్తాం, కానీ వాళ్ళు రాని మీరు రాలేమని అంటాం కూడా. అది సంగతి. యాక్చువల్గా మ్యాక్సిమం బ్యాసెస్ ఉంటాయి మేడం. మన అమ్మాయి ఎలా వచ్చిందో అనేది మరి ఓనర్స్ డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకొని వచ్చి ఉంటుంది. అది 100% ఇది యూట్యూబ్ అంటారు, మరి యూనివర్సిటీ అంటారు మేడం. మల్రెడ్డి యూనివర్సిటీ అంటుంది. మరి కొందరు యూట్యూబ్ అంటున్నారు. అది మరి అది డౌట్ అనేది ఇది కన్ఫర్మ్ తెలియదు, అది తెలియదు. అది ఈ ఫ్లాట్లో వాళ్ళ మామ వాళ్ళతో కలిసి ఉంటుంది అని చెప్తున్నారు. అది లేదు, ఒకది ఉంటుంది, ఒకది ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి ఉంటుంది ఇక్కడ? 1 ఇయర్ అయిపోయింది మేడం. 1 ఇయర్ అనుకుంటాను నేను. 1 ఇయర్ అయింది. కానీ సప్లై మేడం ఫస్ట్ టైం ఇది పాపం. ఏ గడవడు అమ్మాయి పిల్లలతో ఆడుతుందంట, మంచి. వీళ్ళు 2-3 ఫ్యామిలీ అడిగిన మేము కావాలని. అమ్మాయి ఎలా ఉంటుందంటే చాలా మంచిదండి, ఆమె వస్తాం డ్యూటీ చేసుకుని ఉంటుంది, కానీ పిల్లలతో ఎక్కువ ఆడుతుంది. ఆ మాట అదే 100% చెప్పింది మేడం ప్రతి ఒక్కరు. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం, తను సూసైడ్ చేసుకుంది? సూసైడ్ చేసుకున్నదైతే మనకు తెలియదు. మాకైతే మండే 2:33కి అప్పుడు తెలిసింది. అంటే తను ఎలా ఉండేది ఈ ఫ్లాట్లో? ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది అసలు? బాగుండేదమ్మా, బాగుండేది, మంచి అమ్మాయి, బాగుండేది. కానీ ఇలా ఎందుకు చేసుకుందో తెలియట్లేదు. అంటే ఈ ఫ్లాట్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఎప్పుడైనా ఫ్రెండ్స్ రావడం కానీ, ఏమైనా పార్టీలు చేసుకోవడం కానీ, లేకపోతే ఏమైనా గొడవలు జరగడం కానీ ఇవన్నీ ఎప్పుడైనా జరిగినాయి? గొడవలు ఏం జరగలేదు. ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, అంతే. అంటే అమ్మాయిల అబ్బాయిల ఫ్రెండ్స్ వాళ్ళు? అమ్మాయిలే. అబ్బాయిలు కూడా అప్పుడప్పుడు వచ్చేది. అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసే వచ్చేవాళ్ళు. అబ్బాయిలు ఎప్పుడు ఇదిగా రాలేదు, ఇద్దరు కలిసే వచ్చేవాళ్ళు. అమ్మాయి చాలా ఓపెన్ చేసి చూసినప్పుడు, తను సూసైడ్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఏమన్నా సూసైడ్ నోట్స్ దొరకడం కానీ, లేకపోతే ఇంకేమైనా ఆధారాలు తను రాసుకోవడం ఇవైనా దొరికినాయి? సూసైడ్ నోట్ రాసిందని చెప్తున్నారు పోలీసులు.
మాకు దాని గురించి తెలీదు. చూడలేదు నాన్న. అంటే మీతో మంచిగా ఉండేదా ఇన్న ఈ ఫ్లాట్లో ఉన్న రోజులు? మీతో మంచిగా మాట్లాడడం, మీతో మంచిగా స్పెండ్ చేయడం చాలా మంచి అమ్మాయి. అంతే. నైటు 3:30కి అలా వచ్చి ఒక అమ్మాయి డోర్ కొట్టింది. తను ఓపెన్ చేయలేదు తెల్లవారుజామున. కానీ ఎందుకు ఓపెన్ చేయలేదు తెలియదు, పడుకొని ఉంటారు కదా అని వెళ్ళిపోయింది కొట్టి. ఏదన్నా తీస్తే చెప్పండి అని చెప్పింది. చెప్తాంలేమ్మా అని చెప్పాము. మేము ఎంత కొట్టినా తీయలేదు. సెక్యూరిటీకి ఇన్ఫామ్ చేసాము. వాళ్ళు వచ్చి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు వచ్చి తీసి చూస్తే హ్యాంగ్ చేసుకున్నాం. అయితే తెలుస్తున్న విషయం ఏంటంటే లవ్ ప్రాబ్లంతోనే తను సూసైడ్ చేసుకుంది అని చెప్తున్నారు. సో అది మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్తో తను ఏమైనా బాధపడుతూ ఉండడం, తను డిప్రెషన్కి ఏమైనా వెళ్ళడం ఇంతకుముందు మీరు చూసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా, మీకు ఏమైనా కనిపించింది అట్లా? లేదమ్మా, ఎప్పుడూ కనిపించలేదు. యాక్టివ్గా ఉండేది, అందరితో బాగుండేది. కానీ ఇలా ఎందుకు చేసిందో తెలియట్లేదు. అంటే ఈ ఫ్లాట్లో వాళ్ళ మామ వాళ్ళతో కలిసి ఉంటుంది అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళ మామ వాళ్ళతోనే ఉండేలా లేకపోతే ఒక్కతే ఉంటుంది? లేదండి, సింగిలే. తను ఒక్కతే ఉంటుంది. వాళ్ళ మామయ్య ఒక 2 times అలా వచ్చారు. చిన్న పప్పీనేమో పెంచుకుంటూ ఉండింది. తను చూడటానికి వచ్చి తను కూడా యాక్సిడెంట్ అయిపోయింది తనకి. అంటే ఎక్కడ చదువుతుంది తను? తెలీదండి. వైజాగ్ అని చెప్పిందండి. ఇంకేం లేదు. వాళ్ళ మమ్మీ కోవిడ్లో ఉంటుందని చెప్పింది. వాళ్ళ డాడీ వైజాగ్. నేను చదువుకోవడానికి వచ్చాను, యూట్యూబ్ చేస్తానని చెప్పింది. నేను చూడలేదు, ఎప్పుడైతే రాలేదు. బట్ వచ్చారో లేదో మేమైతే చూడలేదు. ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ నిజంగా అన్నట్టు వాళ్ళ మామ వాళ్ళు కానీ వచ్చే ఎప్పుడైనా కలవడం, ఎప్పుడైనా ఒక 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళడం ఏమైనా జరిగిందా లేకపోతే తను ఎప్పుడూ ఒక్కతే ఉండేది? ఒక్కతే ఉంటుంది. వాళ్ళ మామయ్య వచ్చి ఒక 2 times ఏమో వచ్చారు. వాళ్ళ మామయ్య వెళ్ళారు. ఇక్కడికి వచ్చాక తనకి పాపం యాక్సిడెంట్ అయ్యింది. తను ఇంకా ఎప్పటి నుంచి రాలేదు. తను బాగానే ఉంటుంది, మంచి అమ్మాయి. కానీ ఇలా ఎందుకు జరిగిందో మాకు ఇంకా మేము కూడా చూస్తున్నాం. సో ఎదురింటిగా ఉన్న వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు ఏంటంటే మాతో ఎప్పుడూ బాగానే ఉండేది, చాలా యాక్టివ్గానే ఉండేది. అంటే సూసైడ్ చేసుకుంటుంది తను, ఈ ప్రేమ వ్యవహారంలో బాధపడుతూ ఉన్నట్టు కానీ ఇలా ఎప్పుడు మాకు కనిపించేది కాదు. సో మాతో అయితే చాలా యాక్టివ్గానే ఉండేది, మాతో ఎప్పుడు బాగానే మాట్లాడుతూ ఉండేది. సో మరి ఎందుకు ఇలా చేసుకుంది అనేది అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫ్లాట్లోనే తనైతే సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో మనతో ఇంకొక సాక్షి ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడైతే తెలుసుకుందాం. మేము ఇక్కడ గత 7 సంవత్సరాలుగా సెక్యూరిటీ చేస్తున్నాం మేడం. మా సెక్యూరిటీ వాళ్ళకి ఎదురుంగల ఫ్లాట్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మా ఎదురుగా ఉన్న వాళ్ళు డోర్ ఓపెన్ చేయట్లేదండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తుంది, ఆమె డోర్ ఓపెన్ చేయట్లేదని కంప్లైంట్ పెట్టారు. సెక్యూరిటీకి గ్రూప్లో మెసేజ్ పెడితే నేను సెక్యూరిటీ పంపించాను. సెక్యూరిటీ పంపించడం కానీ సెక్యూరిటీ డోర్ కొట్టాను, డోర్ ఓపెన్ చేయలేదంట వాళ్ళు. ఆ డోర్ ఓపెన్ చెప్పితే నేను వచ్చి చూశాను. ఇంకా పిఎస్ఎల్కి ఇంటిమేషన్ ఇచ్చాను. ఇంటిమేషన్ ఇస్తే పిఎస్ఎల్ కూడా వచ్చారు. వాళ్ళ సమక్షంలోనే డోర్ బద్దలు కొట్టేసాము. అది మాకు ఎలా తెలిసిందంటే ఆమె సూసైడ్ చేసుకున్నది. ఆ డోర్ కానించి బ్యాట్ స్మెల్ వస్తుంది, అక్కడ గ్యాప్ ఉన్నది కానించి. ఆ గ్యాప్లో చూస్తే అర్థమైపోయింది. పిఎస్ఎల్ వచ్చారు, వాళ్ళ ముందే డోర్ బద్దలు కొట్టేసాం. వాళ్ళు చూశారు, వాళ్ళు చూసుకున్నాక కేసు రాసుకున్నారు మేడం. ఒక సూసైడ్ లెటర్ వచ్చేసి 2 ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా డోర్ స్మెల్ వస్తుంది అందువల్లే మేము తెలుసుకున్నామని. మరి మీరు ఒకవేళ స్మెల్ వచ్చింది కదా, డోర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అసలు ఆ రూమ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ రూమ్లో సిచ్యువేషన్ అయితే ఆమె ఆల్కహాల్ అయితే ఏం తీసుకోలేదు. నార్మల్గా ఇంకా ఫుడ్ తినేసిన ప్లేట్స్ అవి ఉన్నాయి అంతగాని ఆల్కహాల్ అయితే ఏం తీసుకోలేదు. ఫ్యాన్కి సూసైడ్ ఊరేసుకుని ఉన్నది అంతే. ఎవరైనా మేము అనుకుంటున్నాం కదా డోర్ ఓపెన్ చేయకపోతే లేడీస్ కూడా ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు కదా, ఓవర్ థింక్ చేసేసి ఉన్నాడేమో, లేవలేదేమో అనుకున్నాం. ఎంతసేపటికి డోర్ కొట్టంగా లేవలేదంటే మాకు ఇంకా డౌట్ వచ్చేసి మేము అక్కడ చూసాము. ఆ వాసన బట్టే మేము అక్కడ అర్థమైపోయింది మాకు. అంటే ముందు మీకు ఏమన్నా తను సూసైడ్ నోట్స్ కానీ ఇవేమన్నా దొరికినాయా ఓపెన్ చేసి? సూసైడ్ నోట్ వచ్చేసి 2 దొరికినాయండి లెటర్స్ వచ్చేసి. ఒకటి బాయ్ ఫ్రెండ్ గురించి అయితే స్టోరీ దాంట్లోనే ఉంది, లో ఫెయిలర్ గురించి ఉంది స్టోరీ. అతను దాన్ని మేము కొంచెమే చదివినాం, పోలీసు వాళ్ళు నాకు మొత్తం చదవనీళ్ళు. దాంట్లో వచ్చేసి బాయ్ ఫ్రెండ్ వదిలేస్తున్న కారణంతో లెటర్ ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉండేది తను వచ్చేసి ఇక్కడ 1 year అవుతుంది మేడం ఉండబట్టి. మేము ఇక్కడ డ్యూటీ చెప్పి 7 years. ఈ చిత్రపురి కాలనీలో అంటే బ్యాచిలర్కి చాలామంది ఇవ్వడానికి కొంచెం వెనకాడతారు రెంట్ అనేది. మరి మీరు బాగానే ఇచ్చారా? అంటే ఒక్కతే ఉంటుంది అని చెప్తున్నారు. ఈ కాలనీలో బ్యాచిలర్స్కి రెంట్ ఇచ్చే అవకాశం ఉంది? మా కాలనీలో ఇక్కడ బ్యాచిలర్స్కి రూమ్ ఇచ్చే అవకాశం లేదండి. బ్యాచిలర్స్ ఉంటే ఇక్కడ మాకు పెద్ద న్యూసెన్స్ అవుతుంది. వాళ్ళతోటే స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు, లేడీస్ ముందు బిహేవ్ చేస్తారు, షార్ట్స్ వేసుకుంటే బిహేవ్ చేస్తుంటారు అని చెప్పేసి మేము బ్యాచిలర్స్కి ఫ్లాట్స్ చేయం. ఓనర్స్ ఏం చేస్తారంటే ఏదన్నా మీరు మెయింటెనెన్స్ ఆఫీస్ ద్వారా ఫ్లాట్స్ రెంట్కి అని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ పెడతారు. ఓనర్స్ మొత్తం అదే చెప్తారు. బ్రోకర్స్ ద్వారానే వీళ్ళు లోపలికి వస్తున్నారు. వీళ్ళు బ్రోకర్స్ ఏంటంటే సెక్యూరిటీ తెలవకుండా వాళ్ళు మా రిలేటివ్స్ అని చెప్పేసి ఆపడం వల్ల మేము అడుగుతాం, గేట్లు అడుగుతారు సెక్యూరిటీ మీరు ఎవరైనా అంటే మా రిలేటివ్స్ అని చెప్తారు. ఫోన్ మాట్లాడిస్తారు, బ్రోకర్ గారు ఫోన్ మాట్లాడి చేసి మా ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళని లోపలికి వెళ్ళని మేము ఎలా చేస్తాం. అంటే సీసీ
సీసీటీవీలో ఏమైనా చూసారా? ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు? మాకు బ్లాక్ ఎంగో అక్కడ 2 సీసీ కెమెరాలు సార్. ఆ సీసీ కెమెరాలు ఇట్లా ఎంట్రన్స్లో 2 కెమెరాలు ఉంటాయండి. ఎవరు వచ్చేది ఎవరు పోయింది మేము ఎవరివైనా కంప్లీట్ వచ్చిందంటే ఆ సార్ వాళ్ళది కెమెరాస్ యాక్సెస్ కూడా మా హ్యాండల్లో ఉన్నవి. ఆ హ్యాండల్లోని కెమెరా చూసాము. మొన్న నైట్ బాయ్ ఫ్రెండ్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ 8:15కి బాయ్ ఫ్రెండ్ అవుట్ అయింది. అది మొత్తం వీడియో మొత్తం తీసాము, అది పిఎస్ వాళ్ళు సబ్మిట్ చేసాము. అది ఫ్రెండ్స్ ఏమైనా రావడం కానీ, పార్టీస్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా గొడవలు పెట్టుకోవడం కానీ, అరుపులు కానీ, కొట్టుకోవడాలు ఇవేమైనా ఎప్పుడైనా జరిగినాయా? పార్టీలు అంటే రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కంప్లీట్ వచ్చిందంటే మాత్రం మేము పవర్ కట్ చేస్తాం. అరుపులు జరిగిందంటే మాత్రం మేము పోలీసులు కాల్ చేస్తాం, ఇంకా వాళ్ళే చూసేసుకుంటాం మేడం. ఇంకంతే. లవ్ ప్రాబ్లంతోనే తను సూసైడ్ చేసుకుంది అని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఇక్కడికి రావడం, ఎప్పుడైనా గొడవలు పెట్టుకోవడం కానీ, ఎప్పుడైనా మాట్లాడుకోవడం కానీ ఇవేమన్నా జరిగాయి? మేమంత పర్టికులర్గా గమనించలేము మేడం. అది ఆ అబ్బాయి వాస్తవానికి 18 బ్లాక్లో 406లో ఉంటాడు, పక్కన బ్లాక్. అది అతను ఇక్కడికి వచ్చేసి నైట్ మొత్తం స్టే చేశారంటే మాకు తెలియదు. మాకు ఆ రోజు వచ్చేసి గుడి ఓపెనింగ్ సండే నాడు, అంటే 3 or 4 days నుంచి గుడి మొత్తం ఓపెనింగ్. అంటే సార్ వాళ్ళు వర్క్ మొత్తం పెట్టేసారు కదా, మేము అక్కడ బిజీలో ఉన్నాము. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎట్లా జరుగుతుంది సార్ మేము ఊహించలేదు దాన్ని కూడా. ఇట్లా అంటే వాళ్ళ మామ వాళ్ళతో కలిసి ఉంటుంది అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళ మామ వాళ్ళతోనే ఉంటుందా లేకపోతే ఒక్కతే ఉంటుంది? వాళ్ళ మామ వాళ్ళు ఎవరు లేరండి. ఈ ఫ్లాట్లో ఆమె ఒక్కతే ఉంటుంది. వాళ్ళ ఫ్లాట్లో ఒక్కతే ఉంటుంది. నైట్ ఫ్రెండ్స్ వస్తుంటారు, పోతుంటారు. డే టైంలో అయితే ఇక్కడ ఫ్లాట్స్ ఎవ్రీవన్ అంతా ఓపెన్లో ఉంటాయి చెప్పేసి, డోర్స్ ఓపెన్ ఉంటాయి, కుదరదని చెప్పేసి మిడ్ నైట్ టైంలో వస్తారు. ఎవ్రీవన్ 10 దాటాకనే వస్తారు ఫ్లాట్స్లోకి. టెర్రస్ పైన స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, పాటలు పెట్టుకొని ఇంకా రీల్స్ చేసుకుంటూ వీళ్ళు బిహేవియర్ ఇది. మాకు ఇట్లా బిహేవియర్ కంప్లీట్ వచ్చిందంటే మేము వాళ్ళ మీద యాక్షన్ చేసుకుంటాం. మా మార్నింగ్ ఆఫీస్ పిలిపించేసి వాళ్ళకి ఫ్లాట్ వికెట్ చేయడమా లేకపోతే ఓనర్కి ఇంటిమేషన్ చేయడమా మేము ఖచ్చితంగా ఇట్లా చేస్తాం. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటాం. సెక్యూరిటీ అయితే నిర్లక్ష్యం అయితే ఉండదు. అంటే మరి సూసైడ్ జరిగింది అని తెలిసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రావడం కానీ, వాళ్ళ మామ వాళ్ళు వచ్చి చూడడం కానీ ఇవేమైనా అంటే వాళ్ళ పేరెంట్స్ అసలు వచ్చారా లేదా? వాళ్ళ పేరెంట్స్ ఎవరూ రాలేదండి. వాళ్ళ మమ్మీ వచ్చేసి కువైట్లో ఉంటుందంట, వాళ్ళ నాన్నగారు వచ్చేసి వైజాగ్లో ఉంటారని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరూ రాలేదు. వాస్తవానికి అయితే మేము అనుకుంటున్నాము ఈ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి లవ్ అని చెప్పేసి ఉండేసరికల్లా వాళ్ళు పేరెంట్స్ వదిలేస్తారని అనిపిస్తుంది మాకు. అంతా యూట్యూబ్ ఛానల్ చేసేటోళ్ళే. ఆ రోజు కూడా అమ్మాయిని బాడీ తీసుకోవడానికి కూడా వాళ్ళే వచ్చారు, వాళ్ళే మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఇంకా అంటే ఇంతకుముందే కూడా ఈ ఫ్లాట్లోనే సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్తున్నారు. అప్పుడు మీకు ఏమైనా తెలిసింది? పైన బ్లాక్ ఇది 406, 506లో ఒక సూసైడ్ వచ్చిందండి. ఆ అమ్మాయి కూడా సేమ్ అట్లే బ్యాచెస్ ఉన్నారు. వాళ్ళు షూటింగ్ వాళ్ళు వచ్చేసి ఒక 3 members సాఫ్ట్వేర్ వాళ్ళు అండి. వాళ్ళు ఆల్కహాల్ చేసుకున్నారు, ఒక ఇష్యూ అయింది. వీళ్ళు 5 members బయటికి వెళ్ళిపోయినాక 3 members ఏమో హాల్లో, 3 members ఏమో బెడ్రూమ్లో ఉండేది గర్ల్స్. వీళ్ళు ఏదో ఆల్కహాల్ తీసుకున్నాక ఇది ఇష్యూ అయినాక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఫ్యాన్ కోర్ వేసుకొని చచ్చిపోయింది. ఇది 2 years అవుతుంది జరిగేది, మళ్ళీ ఇయర్లో ఇది. సో ఇది జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ చెప్తున్న విషయం ఏంటి అంటే తను 1 yearగా అయితే ఇక్కడ రెంట్కి తీసుకొని ఉంటుంది. ఏదైతే మామ వాళ్ళతో కలిసి ఉంటున్నా అని చెప్పింది అయితే పూర్తిగా అబద్ధం. తను ఒక్కతే ఉండేది ఫ్లాట్లో. సో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పార్టీలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మాకు ఈ విషయం తెలిసిందో మేము వచ్చి రూమ్ చూసినప్పుడు తను లేవట్లేదు అనుకుంటే మేబీ ఆల్కహాల్ ఏమైనా ఎక్కువ మొత్తంలో తీసుకొని తను పడుకుందేమో, అందుకే తీయట్లేదేమో అని అనుకున్నాం. కాకపోతే డోర్ కింది నుంచి చూసినప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది. సో ఆ స్మెల్ వల్ల మేము ఫిక్స్ అయ్యాం తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని చెప్పి. సో ఇంతకుముందు కూడా కోమలి ఈ లవ్ విషయంలో ఇంతకుముందు కూడా సూసైడ్ అటెంప్ట్ అయితే చేసుకోవడానికి ట్రై చేసింది. సో అప్పుడు కూడా కుటుంబ సభ్యులు మందరించి ఆపడం అనేది జరిగింది. సో అయినా కూడా తను ఈ బాధలోంచి బయటికి రాలేక ఈ ఫ్లాట్లో అయితే మండే రోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అంటే వాళ్ళకి బ్రేకప్ అయిన తర్వాతకి కోమలి మళ్ళీ అఖిల్కి అయితే ఫోన్ చేసింది మాట్లాడదామని చెప్పి. సో మరి ఆ ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు అనేది అయితే పోలీస్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సో పోలీస్ వాళ్ళు దర్యాప్తు చేసి చూస్తే కానీ అసలు ఎందుకు కోమలి సూసైడ్ చేసుకుంది, నిజంగా ఆ కాల్ రికార్డులో ఏముంది, నిజంగా అఖిల్ వల్లే అంటే మనస్తాపం వల్లే సూసైడ్ చేసుకుందా లేకపోతే అఖిల్ ఏమన్నా బెదిరించాడా అనేది సో పోలీసులు దర్యాప్తు చేసి చెప్తే కానీ నిజంగా ఈ సూసైడ్ కారణాలు అనేవి తెలియరాలేదు.